స్తోత్రం స్తోత్రం మహాపరిషుద్ధుడు యేసు ప్రభువా, నీ వాక్యంలోకి వెళ్తున్నాం. మమ్మల్ని బలపరిచి నీ బూరవుది మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రంచలేదు హల్లెలూయా. సర్వగణతమయమేసే కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చూస్తున్నాము. उत्पत्ति की पुस्तक पहले अध्याय से हम ये देख रहे हैं। పోయిన ఆదివారం ఏం చూస్తున్నాము? पिछले हफ्ते हमने क्या देखा है? रविवार के दिन పరలోకము, स्वर्ग, ఆకాశం, మహాకాశం చూస్తున్నాము. आकाश महाआकाश हमने మరి देखा। పరలోకం ద్వారా దేవుడు మనతో ఎలా మాట్లాడిండో మనం చూస్తున్నాం. स्वर्ग के जरिए खुदा ने हमसे किस तरह से बात किया ये हमने देखा है। మరి ఈ రోజు तो आज के दिन మరి 1వ వచనంలో చివరి భాగం మనం చూస్తున్నాము. उस पहले वचन के आखिरी भाग को हम देखते हैं। హల్లెలూయా. హల్లెలూయా. చివరి భాగము మరి 2వ వచనం కూడా చూస్తాము. जय उस पहले वचन का आखिरी बार కాబట్టి అందరం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. జెనసిస్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ సెకండ్ వర్స్. हम सब मिलकर पढ़ेंगे उत्पत्ति की पुस्तक पहला अध्याय पहला और उसका दूसरा वचन। ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. చాలా హల్లెలూయా. हालेलुया। కదండి. మరి ఆ 2 వచనాలు చూస్తూ ఉండండి. वो दो वचनों को आप देखते रहिएगा। ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. आदि में खुदा ने पृथ्वी और आकाश की जो है మరి ఆ सृष्टि की है। వచనం చూస్తే ఎంతో అద్భుతంగా ఉన్నది. वो वचन जो है पढ़ने सुनने पर बड़ा ही దేవుడు अद्भुत ఉన్నాడు, है कि खुदा है, ఆకాశం ఉంది, తర్వాత आकाश है, उसके తర్వాత बाद భూమి पृथ्वी है। ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నది. कितना ही वो से संपूर्ण है। ఎంతో అది చూస్తేనే ఆ వచనం అబ్బా అనిపించేలాగున్నది. जो है देखते ही जो बड़ा ही मन भा जाए इस तरीके का वचन है। దేవుడు కనిపిస్తా ఉన్నాడు, खुदा दिख रहा है। కానీ 2వ వచనం రాగానే लेकिन दूसरे वचन के आते ही ఏమని రాస్తున్నాడు? 2వ क्या వచనంలో कहकर लिखा है दूसरे वचन నిరాకరము, में कि वो जो है निराकार है, శూన్యము, बेडोल व शून्य, ఇవన్నీ కూడా ఉంటే ये सब कुछ के 2వ रहने पर వచనంకి వచ్చేసరికి उस दूसरे वचन पर पहुंचते ही చాలా వ్యత్యాసం ఉన్నది. बहुत ही अंतर है। మొట్టమొదటి వచనం చూస్తే అద్భుతం, 2వ వచనం చూస్తే पहले वचन को देखने पर बड़ा ही अद्भुत और दूसरे वचन को देखने पर నాశనం ఉన్నది. మొత్తం కూడా पूरा विनाशी है, సత్యనాశనం లాగా ఉన్నది అది. जैसे सत्यानाश है वो तो। కాబట్టి इसलिए చూడండి, देखिए మరి 1వ వచనం అద్భుతం, 2వ వచనం అలాంటి నిరాకరం అంటే ఏంటి అర్థము? जो है पहला वचन बड़ा ही अद्भुत है और दूसरे वचन में इस प्रकार से लिखा है वो बेडोल व निराकार నిరాకరము, है। శూన్యము, చీకటి, అగాధము ఇవన్నీ కూడా ఉన్నాయి. जो है बेडोल है, शून्य है, अंधकार है, वो जो अगाध है, सब అసలు कुछ है ఒక్కటి इसमें। కూడా వదలకుండా ఉన్నది. जो एक भी जो छोड़े बगैर वो सब कुछ है उसमें। ఎక్కడైతే సాతాను ఉంటుందో సంపూర్ణం ఉన్నది అక్కడ. जहाँ पर शैतान होता है संपूर्ण है वो वहाँ पर। నిరాకరము, बेडोल पर సైతాన్ ఉండదు అక్కడ. वहाँ शैतान नहीं रहता है శూన్యము, क्या? సైతాన్ ఉండదు అక్కడ. शून्य में क्या शैतान नहीं చీకటి रहता है? అంటే ఏంది? సైతాన్ ఉండదు అక్కడ. जो है अंधकार माने वहाँ शैतान అగాధం, नहीं रहता। అగాధం అంటేనే సైతాను. जो है गहरा गड्ढा अगाध माने तो మొత్తానికి शैतान మొత్తం ही, సైతాను. पूरी तरीके से शैतान ही है। మొట్టమొదటి వచనంలో దేవుడు ఉన్నాడు, 2వ వచనంలో जो है पहले वचन में तो खुदा है, लेकिन दूसरे वचन में హల్లెలూయా. హల్లెలూయా. సైతాన్ యొక్క క్రియలన్నీ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. शैतान के सारे कर्म दिखाई देते हैं हमको। హల్లెలూయా. हालेलूया। చూడండి, ఆదికాండాన్ని మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే अगर आप उत्पत्ति की पुस्तक अच्छे से समझोगे బైబిల్ तो ఎంత బలంగా అర్థమైతది మీకు. जो है पूरी बाइबल अच्छी बलवंत रीति से समझ ఆదికాండం पाओगे। అనేది బైబిల్ కి బ్లూ ప్రింట్. जो है उत्पत्ति जो है वो पूरे बाइबल का ब्लूप्रिंट है। ఈ యొక్క బిల్డింగ్ కట్టాలంటే अगर जो बिल्डिंग ఫస్ట్ बनानी సివిల్ चाहिए ఇంజనీర్ तो నీకు ఒక మ్యాప్ ఇస్తాడు కదా. पहले जो है सिविल इंजीनियर आपको एक मैप, एक नक्शा देता है ना, కాబట్టి ఆ డయాగ్రామ్ ఇస్తాడు కదా. वो उसका डायग्राम देता है ना। బైబిల్ అంతటికి पूरी बाइबल के ఆదికాండం लिए అలాంటిది. जो है उत्पत्ति की पुस्तक उस प्रकार से है। హల్లెలూయా. హల్లెలూయా. అయితే మొట్టమొదటి వచనం యొక్క రిఫరెన్స్ మనం చూసుకుందాము. सबसे पहले वचन का रेफरेंस हमने देखा है। మరి మొట్టమొదటి నుంచి तो सबसे पहले से ఈ ही భూమి నిరాకరంగా శూన్యంగా ఇలా ఉందా? जो ये क्या ये पृथ्वी इस प्रकार से शून्य और बेडोल మరి नहीं है మొట్టమొదటి क्या? వచనం ఏం రాస్తున్నాడు దేవుడు? सबसे पहले वचन में खुदा क्या क्या लिखते దేవుడు हैं? భూమి ఆకాశం ఎలా ఉండే? जय खुदा पृथ्वी व आकाश किस तरीके से थे। ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. व्यवस्था विवरण की पुस्तक 32वां अध्याय का चौथा वचन ద్వితీయోపదేశకాండం देखेंगे हम। 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గంగా నున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యము उनके कार्य संपूर्णము. संपूर्ण है। ఆయన చర్యలన్నీ చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కార్యము సంపూర్ణము. उनके कार्य संपूर्ण है। ఇంగ్లీష్ లో రాస్తుంటది హిస్ వర్క్ ఇస్ పర్ఫెక్ట్. जो इंग्लिश भाषा में लिखा है कि उनके जो सारे काम वो యేసు परफेक्ट ప్రభు ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ గా చేస్తాడు. यीशु मसीह जो कुछ भी करता है वो परफेक्ट व संपूर्ण करता है। ఆ యొక్క నిరాకరంగా చేయడు. चाहे वो निराकार चाहे बेडोल యేసు नहीं ప్రభు करता ఏదైనా है। చేస్తే సంపూర్ణంగా చేస్తాడు. जो कुछ भी करता है प्रभु यीशु मसीह वो संपूर्ण रीति से కాబట్టి करता है। మొట్టమొదట్లో ఉన్న దేవుడు భూమి ఆకాశము सबसे पहले वचन में जैसे खुदा फिर पृथ्वी పర్ఫెక్ట్ आकाश గా ఉండే, वो जैसे संपूर्ण సంపూర్ణంగా थी, ఉండే, वो संपूर्ण रही है, పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా ఉండే. परफेक्ट व संपूर्ण थी। ఈ రోజు నిన్ను అడగాలంటే आज के दिन अगर आपसे पूछे तो నువ్వు ఒకటో వచనం లాగా ఉండాలనుకుంటున్నావా, రెండో వచనం లాగా कि आप उस ఉండాలనుకుంటున్నావా? पहले वचन के समान रहना चाहते हो, दूसरे वचन के समान रहना चाहते हो? చెప్పండి.
बोलिए जवाब दे। ఒకటో వచనం లాగా ఉండాలనుకుంటున్నావా రెండో వచనం లాగా पहले ఉండాలి वचन के जैसा या दूसरे वचन के जैसा? ఎవరైనా ఒకటో వచనం లాగా ఉండాలనుకుంటాడు कोई भी यही सोचेगा वो पहले वचन के अनुसार ही మంచిగా रहना है దేవుడు केवल। ఆకాశము దేవుడు పరలోకము భూమి जो है खुदा सबसे पहले, उसके बाद स्वर्ग, फिर उसके రెండో बाद వచనం पृथ्वी। ఏముంది और दूसरे वचन में क्या నిరాకరము है? శూన్యము అగాధం అట ఉండాలనుకుంటారు ఎవరైనా जो है बेडोल पर शून्य और जो है अंधकार से भरा हुआ अगाध, वैसा कोई रहना चाहता है क्या? కాదు కదా नहीं ना। చూడండి అందుకే ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా చేస్తాడు దేవుడు ఆకాశముని భూమిని పరలోకముని భూమిని సంపూర్ణంగా చేసిండు కానీ రెండో వచనములో खुदा ने जो है जो कुछ भी वो बनाता है संपूर्ण रीति से बनाता है, जो है स्वर्ग और जो पृथ्वी को संपूर्ण ఆ रीति से बनाया, భూమి लेकिन जो है అగాధముగా మారిపోయింది वो पृथ्वी जो वो अगाध शून्यंगा बन गई है, वो मारिपोయింది। शून्य हो गई है, ఆ యొక్క నిరాకరంగా మారిపోయింది बेडोल हो गई है। సంపూర్ణంగా ఉన్నది जो संपूर्ण నిరాకరంగా था, वो మారిపోయింది बेडोल हो गया है। పర్ఫెక్ట్ గా ఉన్నది जो परफेक्ट था, శూన్యంగా वो మారిపోయింది शून्य हो गया है, ఏమి లోటు లేనిది जिसमें कुछ कमी नहीं అగాధముగా थी, మారిపోయింది लेकिन वो एक गहरे अंधकार से దేవుడు भरा నిన్ను अगाध కూడా हो गया। పర్ఫెక్ట్ గా చేసిండు खुदा ने तुमको भी संपूर्ण व నిన్ను परफेक्ट కూడా बनाया है, సంపూర్ణంగా చేసిండు तुम्हें भी संपूर्ण तरीके से మానవుని बनाया है, సంపూర్ణంగా చేసిండు इंसान को जो నీ संपूर्ण रीति से కుటుంబాన్ని बनाया है, సంపూర్ణంగా చేస్తాడు हमारे परिवार को जो संपूर्ण रीति భార్య से बनाया భర్తలు है, జతపడినప్పుడు जो पति पत्नी का जो जोड़ा बनता ఒప్పందాలు है, ఒప్పుకున్నప్పుడు जो वो कसम खाते हैं, వాళ్ళ పాత జీవితము నశించిపోతది उनका पुराना जीवन नाश हो जाता है, కొత్త జీవితంలోకి వస్తారు वो नए जीवन में आते हैं, సంపూర్ణంగా వస్తారు संपूर्ण रीति से आते हैं, సంపూర్ణంగా వస్తారు संपूर्ण रीति से आते పర్ఫెక్ట్ గా हैं, వస్తారు परफेक्ट तरीके से आते కానీ हैं, ఈ लेकिन యొక్క సాతానికి లోపడడం వల్ల शैतान का कहना मानने ఈ से, మనుషులు సాతానికి లోపడడం వల్ల ये इंसान शैतान के आगे झुक जाने దేవుడు से, చేస్తే పర్ఫెక్ట్ క్రియేషన్ పర్ఫెక్ట్ సృష్టి खुदा की बनाई हुई परफेक्ट वजह से संपूर्ण सृष्टि నిరాకరంగా को మారిపోతున్నది वो जो है बेडोल बन जाती है, నిరాకరంగా वो మారిపోతుంది बेडोल बन जाती है, అగాధములాగా अगाध మారిపోతుంది समान बन जाती है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. నీ క్రియలను బట్టి నీ జీవితాన్ని బట్టి జాగ్రత్తగా ఉండు బిడ్డ तुम अपनी क्रियाओं, अपने जीवन के प्रति बड़े सावधान रहो। హల్లెలూయా हालेलुया। దేవుడు నీ దేవుడు खुदा तुम्हारा నీ పట్ల खुदा కార్యాలు ఎన్నో చేయాలనుకుంటున్నాడు तुम्हारे प्रति बहुत से कार्य वो करने కానీ चाहते हैं, నువ్వే ఆటంకపడుతున్నావు నువ్వు लेकिन तुम ही अड़ंगे के समान रहते हो, నువ్వే నీ జీవితాన్ని చక్కబెట్టుకోవట్లేవు నువ్వు तुम अपने जीवन को सही रीति से नहीं सुधार रहे हो। హల్లెలూయా हालेलुया। చూడు క్లుప్తంగా నేను చెప్తాను संक्षिप्त में कहता हूँ मैं నేను ये, ఒక సేవకులతో ప్రయాణం చేస్తున్నాను मैं जो सेवकों के साथ जो है सफर करता हूँ, ఇద్దరు భార్య భర్తలు तो पति पत्नी जो है సేవకులు वो सेवक है, మరి ఆయనకు సేవకుడు वो जो सेवक जो है ప్రార్థన అన్ని అన్ని మంచి కరెక్ట్ గా చేస్తారు जो है प्रार्थना वगैरह सब कुछ वो सही रीति से करते हैं। హల్లెలూయా हालेलुया। అద్భుతమైన సేవకుడు बहुत ही अद्भुत सेवक కానీ ఒక है। దగ్గరికి ప్రయాణం వెళ్తున్నప్పుడు जब एक जगह के लिए निकल कर जा रहे थे, ఆయన దగ్గర उनके पास ఏదో తినే వస్తువు ఏదో ఉంది कुछ खाने वाली कुछ वस्तु ఆ थी, తినే వస్తువు वो खाने वाली वस्तु అప్పుడు ఏదో అక్కడ సమయం కాకుండా వేరే దగ్గర పెట్టి రావాలి जो है वहां पर वो समय निकल कर दूसरी जगह रखा, అది కొంచెం దూరం वो थोड़ा दूर है, అక్కడికి ఎవరు పోయి రావాలా वहां पर कौन जाकर आना है? భార్య పోయి రావాలా భర్త పోయి రావాలా पत्नी को जाकर लाना चाहिए या पति को जाकर आना ఇప్పుడు चाहिए? ఇంట్లో ఉంటే భార్య పని చేస్తుంది కానీ ఎక్కడో ఉన్నాం అది घर में है तो पत्नी करेगी, लेकिन वो कहीं और है, తెలిసి తెలియని చోటు जो है अनजान जगह पर है, ఆ బ్యాగ్ అవ్వు అన్ని కూడా అక్కడ పోయి పెట్టి రావాలి जो है वो बैग वगैरह वो सब चीजें उसको वहां रख कर आना है। తెలియని చోటు కాబట్టి భర్త పోయి పెట్టి రావాలి అక్కడ अनजान जगह इसलिए पति को जाकर वहां पर रख कर आना है, కానీ ఈ సేవకుడు ఏం చేస్తున్నాడు लेकिन ये सेवक क्या करता है? ఇదిగో పోయి ఆడ పెట్టి రాపో ले जाकर वहां रख कर आओ, क्या कहता है पति తెలియని से? తెలియని ప్రదేశంలో जो है अनजान प्रदेश में అన్ని మంచిగా ఉన్నాయి सब कुछ अच्छा దేవుడు है, పర్ఫెక్ట్ గా చేసిండు खुदा ने जो परफेक्ट बनाया है, కానీ క్రియలు బాలేవు लेकिन उनकी क्रियाएं अच्छी జీవితం नहीं है, బాలేదు जो उनका जीवन अच्छा नहीं है అవును ये। ఇంట్లో భార్యని వస్తువు అక్కడ పెట్టంటే పెడుతుంది हाँ, घर में पत्नी से कही इस वस्तु को वहां रखो तो కానీ वो रखती తెలియని है, ప్రదేశంలో लेकिन अनजान प्रदेश పోయి ఆడ में పెట్టి రానంటే उनसे कहे कि तू जाकर वहां वो रख कर आ, तो ఎలా క్రియలు ఎలా ఉన్నాయి कैसे है उनके कर्म? वो అటకపరుస్తున్నాడు वो जो है अड़ंगा వారిని लाता వారు है, అటకపరుచుకుంటున్నారు वो अपने आप को खुद को अड़ंगा लाता దేవుని है, అద్భుత కార్యం వాళ్ళ జీవితంలో జరగకుండా అటకపరుచుకుంటున్నారు వాళ్ళు खुदा उनके जीवन में अद्भुत कार्य को करे इसके लिए वो खुद अड़ंगा कर కాబట్టి మీరు लेता है। జీవించే జీవన విధానం మీరు చూసుకోండి तुम्हारे जीने का सलीका ध्यान दो ఎలాంటి उस पर। విధానం ఉన్నది మీ జీవితాలు तुम्हारा जीवन जीने का तरीका क्या है ఉంటే कहकर, సరిదిద్దుకోవాలా अगर उस तरीके से तो వాక్యము सुधारना है। అద్దము లాంటిది वचन एक शीशे के ఎప్పుడైతే समान है, మాట్లాడుతుందో నువ్వు సరిదిద్దుకోవాలా जब वो बात करता है तुम्हें खुद को सुधार लेना है। సరిదిద్దబడకపోతే अगर तुम नहीं सुधारे ఆ जाओगे तो కార్యాలు అద్భుత కార్యాలు ఆగిపోతుంటాయి वो अद्भुत काम जो है वे रुक जाते हैं, హల్లెలూయా హల్లెలూయా. పొందుకోలేకపోతుంటావు पा नहीं सकते हो। तो కాబట్టి దేవుడు నిన్ను పర్ఫెక్ట్ గా చేసిండు खुदा ने तुमको परफेक्ट व संपूर्ण रीति से बनाया పర్ఫెక్ట్ है, హ్యూమన్ గా చేసిండు एक जो संपूर्ण व ఒక परफेक्ट इंसान పర్ఫెక్ట్ बनाया ఉద్యోగం है,
ఇచ్చిండు నీకు, एक परफेक्ट एक ఒక संपूर्ण పర్ఫెక్ట్ नौकरी दी మ్యారేజ్ है, ఇచ్చిండు నీకు, एक जो परफेक्ट मैच दिया ఒక है, పర్ఫెక్ట్ సంతానం ఇచ్చిండు एक దీనికి. परफेक्ट संतान आपको दी है खुदा కానీ ने, నువ్వు సాతానికి లోపడకు. लेकिन तुम शैतान के आगे ना झुक जाओ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ अगर దాన్ని నిరాకరణ చేసుకుంటే जब उसका निराकरण करोगे तो దానికి కూడా దేవుడు ఉన్నాడండి. उसके लिए भी वो खुदा है. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుడు క్రియేటర్, तुम्हारा खुदा सृष्टि నీ करने దేవుడు वाला, భూమి సృష్టించిన వ్యక్తిని. जय तुम्हारे खुदा ने भूमि की सृष्टि మరి की రెండో है. వచనంలో నిరాకరంగా అయిపోయిన తర్వాత दूसरे वचन में लिखा है कि जब वो जो निराकार बेडोल हो गई उसके చూడండి, बाद, రెండో వచనం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. दूसरा वचन है एक बार फिर से पढ़ेंगे. భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను. చాలు. హల్లెలూయా. हालेलुया. కదండి, మరి ఈ మధ్యలో ఏమైంది? इस बीच में फिर क्या ఈ हुआ है? మధ్యలో ఏమైంది? इस बीच में क्या అంత हुआ? పర్ఫెక్ట్ గా ఉన్న కుటుంబాలు ఎందుకు అలా మారిపోతున్నాయి? जो सारे परफेक्ट परिवार में क्यों इस అంత तरह से बन रहे పర్ఫెక్ట్ हैं? ఉన్న భూమి ఎందుకు అలా మారిపోయింది? इतनी परफेक्ट और संपूर्ण पृथ्वी ऐसी क्यों बन गई? ఆ యొక్క కారణం మనకు తెలియాలంటే इसका कारण अगर जानना है तो యోబు 38వ అధ్యాయం 4వ వచనం చూడాలా. अय्यूब की पुस्तक 38वां अध्याय యోబు उसका 4 38వ वचन. అధ్యాయం 4వ వచనంలో, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్నడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పొదలు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వచనాలన్నీ బట్టి మనం इन చూస్తున్నట్లయితే सारे वचनों को लेकर हम ये समझते हैं భూమికి कि దేవుడు పునాదులు వేసేటప్పుడు इस धरती की जो बुनियाद जब खुदा डाल रहा ఆకాశ था నక్షత్రాలన్నీ కూడా, तो आसमान के सितारे, దేవదూతలందరూ కూడా, सारे स्वर्गदूत, దేవుడు భూమిని సృష్టించేటప్పుడు అంట जब खुदा जो पृथ्वी की सृष्टि कर रहा था तो దూతలతో సహా అందరూ కూడా స్వర్గదూతతో समेत सब ఉత్సాహంగా పాడుతున్నారంట. वे जो है गीत गाते వాళ్ళు हैं, ఎంతో वो ఆనందిస్తున్నారంట. कितनी आनंदित ఈ होते దేవుడు हैं భూమికి పునాదులు వేసేటప్పుడు कि जब खुदा जो इस धरती की बुनियाद डाल रहा ఏంజెల్స్ था, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, దేవదూతలు ఆల్రెడీ ఉన్నారు. जय स्वर्गदूत पहले से वहां मौजूद थे. పరలోకం సృష్టింపబడిన తర్వాత जय स्वर्ग की सृष्टि होने के बाद దూతలు సృష్టింపబడిరి. स्वर्गदूतों की सृष्टि की తర్వాత गई. భూమిని సృష్టించేటప్పుడు, उसके बाद पृथ्वी की భూమి सृष्टि करते పునాదులు समय, వేసేటప్పుడు అంట जब पृथ्वी की बुनियाद डालने से ఆకాశ पहले నక్షత్రాలు దేవదూతలు ఎంతో ఆనందిస్తూ ఉన్నారంట. आसमान के सितारे व स्वर्गदूत कितने ही దేవుడు आनंदित रहे సృష్టి हैं. చేస్తా ఉంటే ఎంతో సంతోషపడుతున్నారంట. जब खुदा वो सृष्टि कर रहा था तो वे सब कितने ही आनंदित व ఇతరుల खुश हो పట్ల रहे थे. దేవుడు అద్భుత కార్యాలు చేస్తే दूसरों के प्रति जब खुदा ఒక अद्भुत काम करता కుళ్ళుతోని है, చూడకు, जय ఒక जलापे के कारण ना కపటముతోని देखो, చూడకు, कपट के कारण ना ఒకరు పైకి देखो, ఎదుగుతా ఉంటే ऊंचा बढ़ रहा है దేవా तो నాకెందుకు దొరకలేని అడగకు. प्रभु मुझको क्यों नहीं मिला के कर నీ मत कहो. జీవితం మీద నువ్వు దేవుణ్ణి అడుగు. तुम्हारे जीवन के लिए तुम खुद దేవా खुदा నేను से దేనికి मांगो అర్హుని ప్రభువా, कि प्रभु मैं किसके నేను लिए ఏమి लायक हूँ, చేయగలుగుతాను ప్రభువా, प्रभु मैं क्या कर అది सकता నాకు ఇవ్వు हूँ, తండ్రి, तो आप मुझको दो అది నాకు ఇవ్వు प्रभु, తండ్రి. आप वो मुझको दो ఇతరులని प्रभु, బట్టి అడగకు, जय दूसरों के నీ कारण मत సామర్థ్యాన్ని मांगो, బట్టి నువ్వు అడుగు. तुम अपने सामर्थ्य के నీ हिसाब से సామర్థ్యం मांगो. నువ్వే నీకే తెలియదంట, तुम्हारा सामर्थ्य तुम खुद ही नहीं जानते हो, దేవునికి తెలుసు అంట. लेकिन खुदा जानता కాబట్టి है. దేవుని అడుగుదాం ఈ రోజు అందరం इसलिए हम కూడా. आज के दिन सब खुदा నీ से मांगेंगे. సామర్థ్యాన్ని బట్టి तुम्हारी सामर्थ्य के దేవుడు నీకు अनुसार ఇచ్చునుగాక. खुदा आपको वो देवे. హల్లెలూయా. हालेलुया. కానీ నువ్వు ఎలాగుండాలంట? लेकिन तुमको रहना कैसे है? దేవదూతలు భూమిని సృష్టించేటప్పుడు అంట, जब पृथ्वी की सृष्टि की जा रही तब ఆ యేసు स्वर्गदूत, ప్రభు భూమిని సృష్టించేటప్పుడు అంట, जब यीशु मसीह पृथ्वी की सृष्टि कर रहे थे దేవదూతలు तब, ఎట్టయితే ఆనందించిర్రో నువ్వు కూడా అట్ట ఆనందించాల దేవుని जैसे అందు. स्वर्गदूत आनंदित हुए उसी तरह से तुमको भी आनंदित होना అబ్బా, నీ कहते పట్ల हैं. సిస్టర్, నీ పట్ల బ్రదర్, దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిండు. ఎంత గొప్ప దేవుడు. देखो सिस्टर, देखो ब्रदर, तुम्हारे प्रति खुदा ने इतना महान काम किया. देखो कितना महान खुदा అలాంటి है वो. మనస్తత్వంలో నువ్వు ఉండాలా. ऐसा मन तुम्हारा होना चाहिए. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అక్కడ దేవుడు देखो वहां पर खुदा సృష్టిస్తా ఉంటే దూతలు ఆల్రెడీ ఉన్నారు. जय जब सृष्टि कर रहे थे तब पहले से वहां स्वर्गदूत मौजूद थे. హల్లెలూయా. हालेलुया. చూడండి యెషయా 45వ అధ్యాయం 18వ వచనం ఒకసారి. यशायाह की पुस्तक 45वां अध्याय उसका 18वां वचन हम देखेंगे. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. చాలా, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. తర్వాత నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. మరొకసారి చదువుదాం అది. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. అందరితో పలికిద్దాం అది. నిరాకారముగా నుండునట్లు నిరాకరముగా నుండునట్లు ఆయన దానిని దానిని సృజింపలేదు. సృజింప లేదు.
ఎట్లా సృష్టించిండంట భూమిని? खुदा ने इस जो है पृथ्वी की सृष्टि कैसे बनाई మొట్టమొదటి है? వచనంలో దేవుడు ఎట్లా సృష్టించిండంట? पहले वचन में कैसे सृष्टि की है? నిరాకారంగా ఉండినట్లు సృష్టించలే. वो बेडोल रहे इस तरह से पृथ्वी की सृष्टि नहीं की దేవుడు गई ఇంకా है। ఇక్కడ క్లియర్ గా మాట్లాడుతున్నాడు. साफ साफ या खुदा कह रहा భూమి है నిరాకారంగా ఉండినట్లు సృష్టించలే, అది నిరాకారంగా అయిపోయింది. అలా पृथ्वी निराकार व बेडोल रहे ऐसी उसकी सृष्टि नहीं की गई, लेकिन वो बेडोल हो गई है। భూమిని దేవుడు అద్భుతంగా సృష్టించిండు, बड़ी अद्भुत रीति से खुदा ने पृथ्वी की కానీ रचना की నిరాకారంగా है, అయిపోయింది. लेकिन वो बेडोल हो गई है। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకైంది? किस लिए हुआ భూమి है? నిరాకారంగా ఎందుకైంది? इसलिए पृथ्वी बेडोल నీ हुई है। జీవితాలు ఎందుకైనాయి? तुम्हारे जीवन क्यों ऐसे భూమి हुए हैं? మొట్టమొదటి నుంచి నిరాకారంగా లేదు. चाहे पृथ्वी शुरुआत से बेडोल नहीं रही ఒక్క మాట है। నాకు చెప్పండి, एक बात मुझसे నిన్ను कहो तो, దేవుడు సృష్టించిండా లేదా? कि तुमको जो खुदा ने నిన్ను सृष्टि की है దేవుడు कि नहीं? పుట్టించిండా లేదా? तुमको खुदा ने पैदा నీ किया कि పిల్లల్ని नहीं? దేవుడు సృష్టించిండా లేదా? क्या तुम्हारे बच्चों को खुदा నీ ने ही ఇంటిని सृष्टि की है దేవుడు कि नहीं? సృష్టించిండా లేదా? तुम्हारे घर की रचना నీ के खुदा ने మ్యారేజ్ की है ని कि దేవుడు नहीं? సృష్టించిండా లేదా? तुम्हारे विवाह की जो रचना నీ खुदा ने ఉద్యోగాన్ని की कि దేవుడు नहीं? సృష్టించిండా లేదా? क्या तुम्हारी नौकरी की रचना खुदा కానీ ने ఈ नहीं రోజు की क्या? నిరాకారంగా అయిపోయినాయి. लेकिन आज के दिन वो बेडोल हो गई మనం है। ఇందాక దేవుని వాక్యం చూసినాము. इससे पहले हमने खुदा के वचन को దేవుడు देखा है ఏది సృష్టించినా कि खुदा जो कुछ भी बनाता है సంపూర్ణంగానే वो సృష్టిస్తాడు, संपूर्ण प्रकार से పర్ఫెక్ట్ గానే बनाता है, సృష్టిస్తాడు. परफेक्ट रीति से बनाता ఇంకా है। క్లియర్ గా రాస్తున్నాడు దేవుడు, और साफ साफ यहाँ लिख के खुदा, నిరాకారంగా నేను సృష్టించలేదు, मैंने उसे बेडोल तरीके से నిన్ను सृष्टि నేను नहीं की నిరాకారంగా है। సృష్టించలేదు. मैंने तुम्हारी रचना నీ निराकार रीति से नहीं జీవితాలని की నీ है। పిల్లల్ని నిరాకారంగా సృష్టించలేదు. तुम्हारे जीवन तुम्हारे बच्चों को बेडोल నీ तरीके से नहीं పరిస్థితులను बनाया నిరాకారంగా है। నేను సృష్టించలేదు. तुम्हारी परिस्थिति को बेडोल तरीके से नहीं కానీ बनाया है, लेकिन అలా అయినాయి. वैसे बन चुकी है। ఎందుకైనాయి? क्यों हुआ है? ఎందుకైతాయి? क्यों होता है? ఎందుకైతే? क्यों होता है? హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఒకటో వచనం రెండో వచనం మధ్యలో जय पहले वचन और दूसरे वचन के बीच में ఏదో జరిగింది, कुछ हुआ है, ఏదో జరిగింది. कुछ हुआ है। హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 14వ అధ్యాయము यशायाह की पुस्तक 14 अध्याय 12వ వచనం. 12वां वचन। తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేల మట్టము వరకు ఎట్లు ఎట్లా నరకబడితివి? ఒకసారి ఇంగ్లీష్ లో చదువుదామా ఇది? హౌ ఆట్ ద ఫాలెన్ ఫ్రమ్ హెవెన్, ఓ లూసిఫర్, సన్ ఆఫ్ ద మార్నింగ్. ఎవరంట ఇది? कौन है वो? ఓ లూసిఫర్, हे लूसीफर, సన్ ఆఫ్ మార్నింగ్. उस उदय का पुत्र। ఓ లూసిఫర్, ओ लूसीफर, హౌ వాట్ దౌ కట్ డౌన్ టు ద గ్రౌండ్. భూమికి ఎలా నరకబడ్డావు లూసిఫర్? तुम किस तरीके से पृथ्वी पर के लिए जो काट कर भेज दिए गए हो? దేవుడు ఏం చేసిండంట లూసిఫర్ ని? क्या किया है खुदा ने लूसीफर का? పరలోకము నుంచి భూమికి ఎట్టబడేసిండంట. जो है उस स्वर्ग से जो धरती पर कैसे गिरा నేల दिया మట్టం है, అయ్యేలాగా నరికి 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 భూమి మీద वो పడేసిండంట. पूरी तरह से धरती पर तहसने से उस प्रकार से उसे ఈ ఒకటో काट వచనం कर రెండో फेंका है। వచనంలో ఏమైందంట? इस एक वचन से लेकर दूसरे वचन के बीच में क्या లూసిఫర్ हुआ సన్ है? ఆఫ్ ద మార్నింగ్ जो है वो लूसीफर भोर का पुत्र ఆ యొక్క భూమి మీదకి इस धरती पर నరకబడిందంట. वो जो है काटा गया है नाश భూమి वर्ष का। మీదకి इस धरती पर నరకబడిందంట. वह काटा गया ఆ है। సాతాను वो शैतान పడివేయబడిందంట. वो जो नीचे की ओर गिरा दिया गया है। హల్లెలూయా. హల్లెలూయా. ఎజెకియల్ 28వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎహెజ్కేల్ की पुस्तक दूसरा अध्याय 15 वचन। నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయంగా ఉన్న కేరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేసిండంట? खुदा ने क्या किया ఆ है? లూసిఫర్ ఏం చేసిండంట? उस लूसीफर का क्या किया? భూమి మీదకి పడేసి उसे धरती पर गिराकर నాశనం చేసిండంట. उसका विनाश किया है। హల్లెలూయా. హల్లెలూయా. ఒకటో వచనంలో అద్భుతమైన భూమి. जो है पहले वचन में लिखा కానీ बहुत ही अद्भुत ఎప్పుడైతే ఆ पृथ्वी, లూసిఫర్ భూమి మీద పడ్డదో, लेकिन जब वो लूसीफर इस धरती पर गिरा తన है, సైన్యమును భూమి మీదకి నరకబడిందో, उसकी सेना जब पृथ्वी पर के लिए काट భూమి दी गई है, నిరాకారంగా మారిపోయింది. जो है पृथ्वी बेडोल हो ఈ गई। రోజు నీ పరిస్థితి నిరాకారంగా ఉన్నదంటే आज के दिन तुम्हारी परिस्थिति बेडोल है, माने ఆ యొక్క లూసిఫర్ కి నువ్వు చోటునిచ్చినావు, तुमने उस लूसीफर को जगह दिया నువ్వు है, లోబడినావు కాబట్టి तुमने उसका कहना माना है, నిరాకారంగా इसलिए ఉన్నది. बेडोल है तुम्हारी ఆ परिस्थिति। యొక్క దేవుని యొక్క చిత్తానికి లోబడలేను. तुम खुदा की इच्छा के आगे नहीं झुके हो, సాతానుకి ద్వారం తెరిచినవు నువ్వు. शैतान के लिए द्वार खोले हो। సాతాను ద్వారం వేసినంలో ప్రతిది ఇక్కడ మూయబడును గాక. वो शैतान के द्वार सारे यीशु के नाम में आज के दिन बंद हो जावे। హల్లెలూయా. 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 తర్వాత రెండో వచనం ఇప్పుడు చదువుదాం ఒకసారి. दूसरा वचन एक बार हम पढ़ेंगे।
ఆది కాండం 1:2 उत्पत्ति पुस्तक 1:2 భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చాలా హల్లెలూయా. హల్లెలూయా. ఈ నిరాకరము శూన్యము అనంటే जब बेडोल व शून्य माने మరి చూడండి హిబ్రూలా इब्रानी में తోహు అని హిబ్రూలు అంటారు. तोहू कहते మరి हैं। ఆ యొక్క నిరాకరము శూన్యము దానికి అర్థం ఏంటంటే जो है बेडोल और शून्य, इसका अर्थ क्या బాగా है? కన్ఫ్యూజన్, जो है कंफ्यूजन, जो है వ్యర్థమైన व्यर्थ, जो है ఇవన్నీ కూడా ये सब कुछ నిరాకరంగా శూన్యంగా ఉంటాయి. दुख, कंफ्यूजन और जो है ये सब कुछ నిరాకరంగా ఉంటే इसका మన अर्थ है। అర్థమవుతా మీకు? जो है बेडोल रहेगा तो कुछ समझ में आएगा? ఎట్టబోల నీకు తెలియదు. तुम्हारे जीवन में तुम्हें कहाँ जाना है तुम्हें नहीं पता। దారిలో లేని మలుపులన్నీ కూడా ఉంటాయి. जो है तुम्हारे रास्ते में सब प्रकार के मोड़ నిరాకరం रहते అంటే हैं। ఏంది నీకు అర్థం కాని बेडोल माने जो आपको समझ नहीं आता బాగా है, కన్ఫ్యూజ్ చేసేటి जो खूब आपको कंफ्यूज कर देता చేయాలా వద్దా है నేను कि करूं या नहीं చేస్తే ఏమైపోతుందో करूंगा तो क्या हो जाएगा, కన్ఫ్యూజన్ ఉంటది. या कंफ्यूजन होता है। శూన్యము వ్యర్థమైనది, शून्य माने व्यर्थ है, దేనికి పనికిరానిది. किसी काम में नहीं आने वाला। హల్లెలూయా. హల్లెలూయా. కదా నిరాకరము శూన్యము. जो है बेडोल व शून्य। హల్లెలూయా. हालेलुया। కదండి. తర్వాత आगे చీకటి అగాధం అని అంటే अंधकार से भरा हुआ अगाध व गड्ढा माने ఏమి లేనితనము, कुछ भी नहीं है, ఒంటరితనము, खालीपन है, अकेलापन है, పాడైపోయిన తనము. जो पूरा बिगड़ चुका है। హిబ్రూలో బోహు అని అంటారు. जो इब्रानी में जो कहते हैं దానికి उसको, క్లియర్ అర్థము उसका साफ साफ अर्थ है ఎంప్టీనెస్, खालीपन, మరి ఖరాబ్ అయిపోయడము, वो पूरी तरह से खराब हो जाना, ఒంటరితనము. अकेलापन। హల్లెలూయా. हालेलुया। ఇవన్నీ కూడా ये सब कुछ ఈ కాలంలో మనం చూస్తా ఉన్నాం. इस वक्त में हम देख रहे हैं, ఈ కాలంలో మనం చూస్తా इस ఉన్నాం. वक्त में हम ये देख रहे हैं। అన్ని ఉన్నా సరే, सब कुछ रहने पर भी, అన్ని ఉన్నా సరే सब कुछ रहने पर भी ఏమైనా అర్థం ఉన్నదా? किसी बात का कोई अर्थ है क्या? హల్లెలూయా. హల్లెలూయా. అన్ని ఉన్నా సరే सब అర్థము कुछ లేదు. रहने पर भी कोई अर्थ नहीं है। ఏమి లేకపోతే ఏం చేయాలో తెలియదు. कुछ ना होने पर क्या करना है वो नहीं पता चल ఇల్లు रहा है। కొన్నాం కానీ ఏం చేయాలో తెలియదు. घर खरीदा है, क्या करना है नहीं पता है। अब పిల్లలు ఉన్నారు కానీ ఏం చేయాలో తెలియదు. बच्चे हैं लेकिन क्या करना है ये नहीं पता है। హల్లెలూయా. హల్లెలూయా. కదండి. మరి దేవుడు ఎలాంటి దేవుడు అంటే खुदा देखो किस तरह మరి का खुदा భూమిని है। అద్భుతంగా సృష్టించిండు. पृथ्वी को अद्भुत रीति से ఏది सृष्टि చేసినా की है, సంపూర్ణంగా जो సృష్టించిండు. कुछ भी करते वो संपूर्ण కానీ रीति से ఆ करते हैं। యొక్క लेकिन లూసిఫర్ భూమి మీదకి నరకబడ్డది. जब लूसीफर जो है पृथ्वी पर जब गिरा दिया ఎక్కడైతే गया, సాతాను పడుతుందో जहाँ पर शैतान गिरता అక్కడ है సైతాను वहाँ पर शैतान నిరాకరంగా చేసేస్తది. बेडोल कर देता ఆ है, యొక్క ఒంటరితనమును చేసేస్తది. अकेलापन ला देता है, ఏమీ అర్థం కాకుండా कुछ ఉంటది. समझ नहीं आता, इस तरह से కన్ఫ్యూజన్ లో रहता है, ఉంటావు. कंफ्यूजन में మరి रहते हैं। అలాంటి పరిస్థితుల్లో కూడా, ऐसी परिस्थिति में भी, అలాంటి భూమిని కూడా, वैसी पृथ्वी को అలాంటి भी, పరిస్థితిని కూడా ऐसी परिस्थिति को भी దేవుడు నిన్ను సృష్టించిండు. खुदा ने तुम्हारी కానీ सृष्टि की है, నిరాకరంగా మారిపోతే लेकिन तुम बेडोल बन जाने బాధపడకు पर బిడ్డ. डरो, तुम दुखी దేవుడు मत हो। ఏమంటున్నాడంటే खुदा क्या कहता है? అదే నిరాకరం కలిగిన భూమిని, उसी बेडोलपन से అదే भरी हुई 1వ पृथ्वी అధ్యాయం को, 11వ వచనంలో, उसी पहले अध्याय के 11वें ఆది वचन में కాండం लिखा 1వ है, అధ్యాయం 11వ వచనంలో, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్ష ఫలములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. చాలా హల్లెలూయా. 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 ఆ నిరాకరం సైతాను పడ్డది, భూమి నిరాకరం అయిపోయింది. शैतान गिरा इस धरती पर और पूरी पृथ्वी जो है वो बेडोल हो ఇప్పుడు गई దేవుడు है। ఏమనాలా? अब खुदा को क्या कहना నేను है? ఎంతో అద్భుతంగా సృష్టించిన, मैंने कितनी अद्भुत रीति से रचना की है, మరి ఇట్లా అయిపోయింది. लेकिन अब ऐसे हो నేను गया ఎంతో है। కష్టపడి సృష్టించిన, मैंने कितनी मेहनत करके ఇప్పుడు ఇట్లా बनाया అయిపోయింది. हूँ, लेकिन अभी ऐसा हो गया है। నాకెందుకు ఇప్పుడు? अब मुझको ये क्यों నేను चाहिए? వదిలేసిపోతా. मैं इसे छोड़ दूंगा। ఇది మానవుల పని, ये इंसानों का काम అది है, మానవుల ఆలోచన. ये इंसान की सोच నేను है। ఎంతో అద్భుతంగా చేసిన, कितना अद्भुत रीति से కానీ मैंने వాళ్ళు किया, వ్యర్థపరిచినారు మొత్తము. लेकिन वो सब कुछ खराब कर పోతే दिए పోనీ हैं। నాకెందుకు? वो जाए तो जाए, मुझको పోతే नहीं పోనీ चाहिए। నాకెందుకు? वो जाए तो जाए, मुझको नहीं ఇంత चाहिए। అద్భుతంగా నేను చేస్తున్నా, इतनी अद्भुत रीति से मैंने किया నాకు हूँ, ఇప్పుడు అవసరం లేదు अब मुझको जरूरत नहीं है। అన్న మానవ తలంపులు. ऐसी इंसानी सोच है, కానీ దేవుడు అలాంటి వారు కాదు. लेकिन खुदा वैसे नहीं है। దేవుడు అద్భుతంగా భూమిని సృష్టించు, खुदा ने अद्भुत रीति से पृथ्वी की रचना की है, సైతాను నిరాకరణ చేస్తున్నాడు. शैतान ने उसे बेडोल कर दिया। దేవుడు మళ్ళీ ఆయన సృష్టించిన భూమికి వచ్చిండంట. फिर खुदा ने उन्होंने बनाई हुई सृष्टि में वो आए हैं उस धरती पर। హల్లెలూయా. हालेलुया। వచ్చి అంటున్నాడంట, आकर कहते हैं, పలుకుతుండంట, और ये ఓ बोलते हैं, భూమి हे पृथ्वी, మంచి ఫలముని అంటున్నాడంట. अच्छे फलों को तू दे, మంచి ఫలముని అంటున్నాడంట. अच्छे फलों को तू दे, విత్తనముతో మంచి ఫలముని అంటున్నాడంట. बीज समेत अच्छे फलों को तुम दो, విత్తనము గల ఫలము అంటున్నాడంట. बीज वाले फलों को तुम दो। అంటే భూమి విన్నదంట. माने पृथ्वी ने सुना है, అగాధముగా ఉన్న భూమి, वो अगाध जो थी ఆ पृथ्वी, యొక్క నిరాకరంగా ఉన్న భూమి, जो बेडोल थी पृथ्वी,
पृथ्वी మళ్ళీ ఫలించడం మొదలు वो फिर పెట్టిందంట. से फल హల్లెలూయా, देना शुरू हुआ है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దీన్ని బట్టి దేవుని గురించి నువ్వు తెలుసుకోవాల్సింది इस ఏంటంటే कारण तुमको खुदा के विषय में यह कहकर దేవుడు जानना है, కట్టగలుగుతాడు. खुदा फिर से बना ఆ सकता है। కట్టినది నువ్వు ఖరాబ్ చేసుకుంటే वो जो बनाया खुदा ने अगर నువ్వు तुम उसे దేవుని खराब कर దగ్గరికి लो వస్తే और अगर तुम खुदा के पास దేవుడు आओगे तो మళ్ళీ తిరిగి కట్టగలుగుతారంట. खुदा फिर से उसको बनाकर सवार హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। God is the creator खुदा जो सृष्टि करने वाला and also he is the restorer. और उसको फिर से संवारने वाला, కట్టగలిగిన దేవుడు, సృష్టి करने वाला, సృష్టించగలిగిన దేవుడు सृष्टि कर सकने ఆ वाला యొక్క खुदा, సృష్టిని సైతాను భూమిని నిరాకరణ చేసినట్టు सृष्टि को उस पृथ्वी को जैसे शैतान నువ్వు ने बेडौल నిరాకరణ किया, చేసుకున్నట్లయితే तुमने अगर उसको बेडौल నువ్వు कर लिया अपने దేవుని जीवन దగ్గరికి को, రా. तो तुम खुदा के దేవుడు पास అంటున్నాడు आओ। खुदा कहता ఆ है సృష్టిలోకి వెళ్ళి మళ్ళీ మొలకలు నేను తెప్పిస్తా అంటున్నాడు. चाहे उस जो सृष्टि में से फिर से पौधे मैं उगाऊंगा। దేవుడు నిన్ను కట్టిండు, खुदा ने तुमको बनाया है, ఖరాబ్ చేసుకున్నావు, तुमने बिगाड़ लिया है, మళ్ళీ తిరిగి కడతా అంటున్నాడు. लेकिन హల్లెలూయా, प्रभु फिर से तुमको बनाएंगे, హల్లెలూయా. संवारेंगे। తిరిగి हालेलुया। కట్టడలు కట్టబడును గాక ప్రేయర్ फिर ద్వారా. से सारी जो నీ इमारतें यीशु के జీవితాలు नाम में ఇంట్లో जो है, కట్టబడును గాక. तुम्हारे जीवन जो फिर తిరిగి से संवारे మొలకలు जाए, ఎత్తినట్టు ఎత్తును గాక. जय फिर से वो जो ఈ नए వాగ్దానం अंकुर నీ देने పట్ల पाए। నెరవేర్చబడును గాక. यह वचन आपके प्रति पूरा हो హల్లెలూయా, गया। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అద్భుత కార్యాలు సూచక్రియలు దేవుడు చేయడం మొదలు పెట్టిండు. హల్లెలూయా. अद्भुत काम वो जय चिन्ह वाले काम ఒకటో करना तुमने వచనంలోనే शुरू కాదు किया రెండో है। వచనంలోనే మొదలు పెడుతున్నాడు. पहले वचन में, दूसरे वचन में वो शुरू कर दिए हैं, సృష్టించిండు, सृष्टि की है దాన్ని ఖరాబ్ उन्होंने, చేసుకున్నారు, लेकिन उसको खराब कर మళ్ళీ लिया దాన్ని है, సృష్టిస్తా అంటున్నాడు. लेकिन वो फिर से उसको बना के అంత संवारते గొప్ప कहते हैं। ప్రేమమయ దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. इतना महान प्रेम करने वाला खुदा చూడండి, है ఆ हमारा యొక్క కొత్త खुदा। నిబంధనల శిలువ మీదనే కాదు, नए नियम में उस क्रूस पर ही नहीं, కొత్త పాత నిబంధనల రెండో వచనంలోనే पुराने नियम में उस पहले अध्याय के दूसरे సెకండ్ वचन में వర్స్ ही, లోనే బైబిల్లో उस दूसरे वचन में ही ఖరాబ్ बाइबल के చేసుకునే అన్ని కూడా जो कुछ भी खराब कर తిరిగి दिया కడుతున్నాడు. गया, హల్లెలూయా, वो फिर से बनाते संवारते హల్లెలూయా. हैं। हालेलुया। అంత గొప్ప దేవుడికి ఏం అవసరం బిడ్డ? इतने महान खुदा को क्या ఈ जरूरत భూమి है? కాకపోతే 10 భూములను సృష్టించుకుంటాడు. इस पृथ्वी ना सही तो 10 पृथ्वी की वो కానీ रचना ఈ कर భూమిని सकेंगे, మళ్ళీ తిరిగి కడతా. लेकिन इसी पृथ्वी को मैं फिर से बनाऊंगा, నువ్వు संवारूंगा। కాకపోతే 10 మంది ఇంకా దేవుడికి బయట. चाहे ये नहीं तो और 10 लोग हैं बाहर खुदा కానీ को, దేవుడు అంటున్నాడు लेकिन खुदा कहता है నీ విలువ దేవునికి తెలుసు కాబట్టి हमारी अहमियत खुदा जानता है, నిన్నే తిరిగి కడతా అంటుంది దేవుడు. तुमको ही फिर से वो संवारूंगा నిన్నే कहता తిరిగి కడతా है, అంటున్నాడు. तुम्हें फिर से मैं बनाऊंगा, संवारूंगा कहता హల్లెలూయా, है। हालेलुया, హల్లెలూయా. हालेलुया। అలాంటి ప్రేమికుడు నీ దేవుడు అండి. ऐसा प्रेम करने वाला खुदा है तुम्हारा खुदा। హల్లెలూయా. हालेलुया। అట్టి రీతిగా उस तरह ఈ యొక్క से భూలోకాన్ని దేవుడు ప్రేమించి ఉన్నాడు. इस पृथ्वी से प्रभु ने प्रेम అది रखा రెండో है। వచనంలో మనం తెలుసుకుంటాం. ये बात हम दूसरे वचन में ही जान శిలువ लेते మీద हैं, వరకు కాదు బిడ్డ, क्रूस पर जाने तक नहीं। బైబిల్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటాం. बाइबल को सही रीति से ప్రతి समझोगे तो వచనంలో ఆయన ప్రేమ, हर वचन में उनका ఈ प्रेम రెండో है। వచనంలో తిరిగి కట్టడం మనం చూస్తున్నాము. इस दूसरे वचन में फिर से जब पृथ्वी को संवारते ये हम देखते हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి, తర్వాత భూమిని ఏం చేస్తుందంటే फिर उसके बाद उन्होंने क्या किया है ఆది కాండం पृथ्वी 1వ का? అధ్యాయం 28వ వచనము. जय दूसरा अध्याय 28वां वचन, उत्पत्ति की पुस्तक। దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చాలు. భూమి पृथ्वी को ఒక్కసారి తప్పు చేస్తే క్షమిస్తారు. एक बार गलती करने पर माफ तो करते हैं। పడ్డది లూసిఫర్, నిరాకరంగా అయిపోయింది. गिरा लूसीफर, वो पृथ्वी को దేవుడు बेड़ो మళ్ళీ हुई। తిరిగి కడుతున్నాడు. खुदा फिर से उसको बनाता संवारता है మనుషులకిచ్చి, और मनुष्यों को देकर, ఓ మానవుడా, हे इंसान, ఈ భూమి ఖరాబ్ అయిపోయింది, ये पृथ्वी खराब हो మళ్ళీ गई, కట్టినా నేను, मैंने उसको फिर से बनाया है, ఇప్పుడు నీకు ఇస్తున్నా, अब मैं तुझको देता हूँ, ఇప్పుడు నీకు ఇస్తున్నా, अब मैं तुझको देता हूँ, తిరిగి దీన్ని ఏలో, तुम फिर इस पर राज దీన్ని करो, లోపరుచుకో. तुम इसे अपने स्वाधीन कर लो। హల్లెలూయా. हालेलुया। అంటే మానవుడు ఏం చేయాలా? तो फिर इंसान को क्या करना है? దేవుని యొక్క అధికారములో खुदा के अधिकार ఈ में భూమిని ఏలాలా. इस धरती पर राज करना है उसको। దేవుని యొక్క అధికారములో खुदा के अधिकार ఈ में భూమిని ఏలాలా. इस धरती पर उसको राज करना है। మన మానవుల పెట్టంటోలం लेकिन हम इंसान किस तरह के लोग हैं? हम 2 రోజులు ఏలగానే 2 दिन राज करते ही ఇంకా నాకు వచ్చేసింది ఏలడము, अब मुझको आ गया है राज పేర్లు करना, పెట్టడం వచ్చేసింది. नाम देना आ गया है। ఇంకా నాకు దేవుడు ఎందుకు? దేవా నువ్వు పక్కన జరుగు, నేను ఏలుకుంటా. अब मुझको खुदा क्यों चाहिए? खुदा बाजू నా में, मैं राज ఆలోచనలతో నేను करूंगा। ఏలుకుంటా. मैं अपनी सोच के सहारे राज నా करूंगा। ఆలోచనలతో నేను సేవ मैं చేసుకుంటా. अपनी सोच के अनुसार सेवा कर लूंगा। నా ఆలోచనలతో నేను పని చేసుకుంటా. मैं अपनी सोच के अनुसार अपने काम कर लूंगा। నాకెందుకు తల్లిదండ్రులు? मुझको क्यों चाहिए నేను माता పెద్దోడిని पिता? అయిపోయినా, నా ఆలోచనలతో నేను పోతా. मैं बड़ा हो गया, मैं अपनी सोच के अनुसार నాకెందుకు चलूंगा। ఆత్మీయ తల్లిదండ్రులు? मुझको
क्यों आत्मिक నా माता పని నేను पिता చేసుకుంటా, मैं मेरा काम अपने आप से कर నాకెందుకు लूंगा భార్య, मुझको क्यों पत्नी నేను బతకగలుగుతా, मैं अकेले जी నాకెందుకు सकता భర్త, हूँ मुझको पत्नी నాకు क्यों ఉద్యోగం चाहिए ఉంది నేను బతకగలుగుతా, मुझको नौकरी में जी सकती हूँ నాకెందుకు. मुझको क्यों ఇవిగా తలంపులు మానవులది. ये तो है ना सोचे इंसान నాకెందుకు की సేవకులు, मुझको सेवकों की क्या जरूरत నాకు है దేవుడు డైరెక్ట్ గా ఉన్నాడు. मेरे लिए तो सीधा खुदा ఇదిగా है మానవ తలంపులు. यही है ना इंसान की सोच అప్పుడు కూడా మానవుడు అదే చేసాడు. उसी वक्त इंसान ने भी वही किया है ఇంకెందుకు నాకు దేవుడు, अब मुझको खुदा क्यों चाहिए నాకు ఏలడం వచ్చింది. मुझको राज करना దేవుడు आ गया है। ఏలమన్నాడు, ఆయన अधिकार राज అధికారంలో करने నేను को। ఏలినా, उनके राज में मैंने अधिकार में राज లోపరుచుకున్నా, किया हूँ मैंने उसको अपने अधीन అన్ని कर लिया చేసినా, हूँ सब कुछ किया దేవుడు हूँ నాకు కావాల్సిన అవ్వనిచ్చిండు, खुदा ने मुझको जो चाहिए हवा को दिया చక్కటి है భార్యనిచ్చిండు. अच्छी पत्नी दिया है ఇంకెందుకు దేవుడు अब నాకు क्यों खुदा चाहिए मुझको చక్కటి భర్తనిచ్చిండు. अच्छा पति दिया है ఇంకెందుకు मुझको దేవుడు నాకు, खुदा क्यों నాకు ఇంకా चाहिए? ఏలడం వచ్చేసింది, अब मुझको राज करना आ నాకు गया है ఉద్యోగం వచ్చేసింది, मुझको नौकरी मिल ఇంకా गई దేవుడు है అవసరం లే, मुझको खुदा की నాకు जरूरत వ్యాపారం नहीं है పెరిగింది, मुझको ఇంకా मेरा దేవుడు व्यापार बढ़ అవసరం లే, गया मुझे खुदा की నాకు जरूरत ఆరోగ్యం नहीं వచ్చింది, है मुझको सेहत मिल దేవుడు అవసరం లే, गई खुदा की जरूरत नहीं है నా मुझको పిల్లలు సెటిల్ అయ్యారు, मेरे बच्चे अच्छे सेटल దేవుడు हो అవసరం गए లే. खुदा की जरूरत नहीं है నీ తలంపులతో ఏలడం మొదలు పెడతావు. तुम अपनी सोच के सहारे राज करना शुरू कर देते हो అట్లనే మొదలు పెట్టారు. उसी तरह से भी उन्होंने किया है నిరాకరణకున్న భూమిని మంచిగా చేసి మళ్ళీ మానవుడి చేతికి ఇచ్చి, बेडोल पृथ्वी को फिर से सवार कर खुदा ने इंसानों के हाथ में మానవుడు दिया తన తలంపులతో ఏలిండు. और इंसान अपनी सोच के सहारे राज किया ఈ है రోజు భూమి ఎట్టుంది और आज के दिन कैसी है पृथ्वी చూస్తున్నగా మీ చుట్టూరు, देख रहे हैं ना आपके మీ आसपास पूरा పరిస్థితులు ఎట్టున్నాయి. परिस्थितियां कैसी है आसपास ఒక్క సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే, एक जो है आसान रीति से कहने के लिए ఈ కాలములో నువ్వు వేసుకునే బట్టలతో సహా ప్లాస్టిక్ బట్టలతో సహా ఈ బట్టలు కూడా క్యాన్సర్ కాజ్ చేసే బట్టలు. आज के वक्त में आप जो कपड़े पहनते हैं वो प्लास्टिक से बना हुआ है ऐसी तरह का प्लास्टिक जिससे कैंसर की बीमारी हो इस तरह के प्लास्टिक से बने हुए कपड़े हम पहन रहे हैं ఏడికి పోతారు, कहाँ पर जाएंगे ఏం వేసుకుంటారు, क्या पहनेंगे మళ్ళీ ఆకులు అయితే కట్టుకోంగా, फिर जो है पत्ते तो नहीं बांध लेंगे బట్టలు వేసుకోవాల్సిందే. कपड़े तो पहनना ही है ఏడికి పోతారు, कहाँ जाएंगे దేవుని అధికారములు ఏలకుండా నాకున్న తలంపులు నేను ఏలుకుంటా అని ఆదామవ్వ పోయిర్రు. అక్కడి నుంచి మొదలైంది खुदा के अधिकार के अनुसार राज ना करते अपनी खुद की सोच నిరాకరణకున్న के अनुसार భూమిని में మళ్ళీ राज किए। కట్టించిండు దేవుడు. जो बेडोल थी पृथ्वी को खुदा ने फिर से सवारा है ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, आज के दिन खुदा तुमसे कहता है నిన్ను నేను మళ్ళీ తిరిగి కడతా అంటున్నాడు. मैं तुमको फिर से बनाऊंगा రెండో संवारूंगा। వచనాన్ని తిరిగి కట్టినట్టు जैसे दूसरे वचन में फिर से बनाया सवारा నువ్వు है తిరిగి కడతా నేను, प्रभु कहता है मैं तुझको फिर నా से बनाऊंगा అధికారంలో संवारूंगा। నువ్వు ఏలంటున్నాడు దేవుడు. तुम मेरे अधिकार में रहकर నా राज అధికారంలో करो। నువ్వు బానిసగుండా అంటలేడమ్మా, जय मेरे अधिकार में तुम्हें गुलाम की तरह నా रहकर नहीं कहता అధికారంలో है నువ్వు ఏలంటున్నాడు దేవుడు. मेरे अधिकार में रहकर నా तुम राज అధికారంలో करो मेरे अधिकार में నువ్వు లోపరుచుకుంటున్నాడు तुम सबको अपने अधीन कर लो హల్లెలూయా हालेलुया హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చూడండి देखिए సామెతలు 14వ అధ్యాయము नीति वचन 14 अध्याय 12వ వచనం. उसका 12वां वचन సామెతలు Proverbs 14 chapter 12th verse. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదుకు అది మరణంనకు త్రోవ తీయును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కలదు, అయితే తుదకు అది మరణంనకు మరణము త్రోవ తీయబడను. ఇంగ్లీష్ లో చూడండి, దేర్ ఇస్ ఎ వే విచ్ సీమెత్ రైట్ అంటు ఎ మ్యాన్. ఒక మనిషికి ఇది సరి అయిన మార్గం అని కనబడుతుందంట, క్లియర్ గా రాస్తాడు. इंसान को जो है ये सही मार्ग का दिखता है ये साफ బట్ साफ ద लिखा ఎండ్ है దేర్ ఆఫ్ ఆర్ ద వేస్ ఆఫ్ డెత్. लेकिन उसका जो अंत है वो मृत्यु ही है కానీ ఆ యొక్క అంతము लेकिन उसका जो अंत है మరణము. वो मृत्यु है మనిషికి ఇది సరి అయిన మార్గం అని కనిపిస్తుందంట, इंसान को दिखता है कि ये सही కానీ मार्ग है అంతము लेकिन उसका अंत మరణము. मृत्यु है హల్లెలూయా. హల్లెలూయా. ఈ వచనం చాలు ఈ రోజు జీవించడానికి. जय ये वचन काफी है आज के दिन जीने के ఇది लिए కరెక్ట్ అని అనిపిస్తుందంట, जय लगेगा कि जो ये सही है कहकर కానీ लेकिन అదేంటి क्या है वो మరణము. मृत्यु है హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ రోజు इसलिए आज के दिन ఎక్కడమ్మా कहाँ पर నువ్వు చదువుకున్నావా? तुमने पढ़ा है చూడండి, ఈ యొక్క ఆదికాండం అంతా కూడా जय पूरे उत्पत्ति की पुस्तक में దేవుడు మొత్తం బైబిల్ కి ఇది బ్లూ ప్రింట్ గా చేసిండు. पूरी बाइबल के लिए खुदा ने वो एक ब्लूप्रिंट एक नक्शा बनाया उसको సృష్టి ఎందు అర్థమైంది, जो है सृष्टि क्या है समझ में आई పాపం है ఎందు ఉంది, पाप क्या है पता चला है తర్వాత उसके వివాహం बाद ఉన్నది, जो विवाह है తర్వాత పాప క్షమాపణ ఉన్నది, पाप की माफी है उसमें తర్వాత అంటే పాపం చేసిండు కాబట్టి पाप किया है इसलिए తర్వాత ప్రవచనం ఉన్నది. उसके बाद भविष्यवाणी है అన్ని కూడా सब कुछ ఈ ఆదికాండంలో ఉంటాయి. इस उत्पत्ति की पुस्तक में ही है ప్రతిదీ ఆదికాండంలో ఉంటాయి. सब कुछ उत्पत्ति की पुस्तक में ही है దేవుడు క్షమించి వాళ్ళని వేరే దగ్గరికి పంపించేసిండు, खुदा ने उन्हें माफ करो उन्हें दूसरी जगह भेज दिया లేకపోతే వాళ్ళని హతం చేస్తుంది. नहीं तो उनका खात्मा कर देते थे హల్లెలూయా. हालेलुया చూడండి, కానీ మనుషులు ఎట్టున్నారంట, लेकिन देखो इंसान कैसे
हैं నేను ఎన్నుకున్న మార్గమే కరెక్ట్, मैंने जो चुना है मार्ग वही सही है, నేను ఏది అనుకుంటున్నాను అదే కరెక్ట్. मैं जो सोच रहा हूँ वही सही है. హల్లెలూయా. हालेलूया. అందుకే ఈ రోజు इसलिए आज के दिन చదువుకుంటున్నారు అందరు కూడా. सब पढ़ रहे हैं. చదువు తగ్గట్టు ఉద్యోగాలు చేస్తుర్రా? पढ़ाई के हिसाब से नौकरी कर रहे हैं क्या? 90% మంది చేయరు. जो 90% लोग నీ नहीं कर रहे. చదువు తగ్గట్టు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? क्या तुम अपनी पढ़ाई जो की है उसके अनुसार नौकरी कर रहे हो? చేయవు नहीं करते हो, కదండి. है ना. డిగ్రీలు ఎంబీఏలు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీద వ్యాపారాలు పెట్టుకుంటలేరా? डिग्री MBA करने वाले लोग अब सड़क पे जो व्यापार नहीं बनाकर खड़ा किए हैं. అర్థం కావట్లేదు వాడికి. समझ नहीं आ रहा किसी को भी. అర్థం లేని జీవితాలు అవి. जो अर्थहीन जीवन है. అంటే భూమి నిరాకరంగా ఉన్నట్టు माने जैसे జీవితాలు पृथ्वी కూడా बेडोल నిరాకరంగా थी అయిపోతాయి. उसी तरह से लोगों के जीवन भी बेडोल हो रहे हैं. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చదువుకి అర్థం లేకుండా పోతుంది. माने पढ़ाई का कोई अर्थ ही नहीं रह गया है. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ రోజు డబ్బు ఉంటున్నది బాగా, आज के दिन वक्त में जो बहुत पैसा है కానీ సమాధానం ఉంటుందా? लेकिन क्या शांति है? లేదు. नहीं है. ఇల్లులు ఉంటున్నాయి, जो घर तो होते हैं, సమాధానం ఉంటుందా? क्या घरों में शांति है? లేదు. नहीं है. ఎందుకంటే क्यों? माने ఈ రోజు ఒక్క ఇల్లుతో బతకగలుగుతారా? क्या आज के वक्त में एक घर के साथ जी पाते हैं ఒక్క क्या? ఇల్లు పోయి తీసుకున్న తర్వాత घर लेने के बाद నీకు ఇద్దరు పిల్లలు పుడతారు. 2 बच्चे पैदा होते ఆ हैं ఇద్దరు आपको. పిల్లలు ఆ ఒక్క ఇంటి గురించి కొట్లాడుకుంటారు. वो 2 बच्चे उस एक घर के लिए लड़ते हैं. అందుకొరకు ఆ ఒక్క ఇంట్లో ఉన్న నీవు इसलिए उस एक घर में रहने ఎప్పుడు वाले ఇంకొక तुम ఇల్లు కట్టాలా అని ఉంటది నీకు. कब एक और घर बनाने के करीब सोचते हो. హల్లెలూయా. 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 కాబట్టి ఎక్కడైనా డబ్బు ఉన్న దగ్గర సమాధానం ఉన్నదంటే లేదు. कहीं पर भी जब पैसा है वह शांति है, माने वहां पर డబ్బు नहीं है ఉంటే शांति. సమాధానం ఉంటది అనుకుంటున్నారు మీరు. सोचते कि पैसा रहेगा तो शांति रहेगी कहकर. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ రోజు టెక్నాలజీ ఉన్నది, आज के वक्त में टेक्नोलॉजी है, అన్ని ఇక్కడ దొరుకుతాయి. सब कुछ मिल जाता ఏదడిగినా है. చెప్తున్నది ఇది. जो मांगो वो నీకు ఒక बताता వేరే है. మనిషి అవసరం లేదు. आपको इंसान को कोई जरूरत नहीं है. అట్లాంటి టెక్నాలజీ ఉన్నది. ऐसी जो है टेक्नोलॉजी है. గీక్తున్నారుగా బాగా, जो खूब जो यूट्यूब चलाते हैं, బాగా గీక్తున్నారు కదా खूब మీకు. यूट्यूब चलाते हैं ना फोन में. అది సత్యం చెప్తుందా? क्या वो सत्य कहता है? అంతగా భూలోకమంతా కూడా ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తున్నది. जय पूरी पृथ्वी भर में बात की जा रही है, आपको पता चल కానీ रहा నిజాలు है. చెప్తున్నారా వాళ్ళు? क्या वो सब जो बातें बोल रहे हैं वो सच बोल रहे हैं क्या? ఎలాంటి కాలంలో నువ్వు ఉన్నావు చూడు. कैसे वक्त में हो तुम देखो. మరి నిన్న ఆన్లైన్ ప్రేయర్ అనుకుంటా వాక్యముని కాలంని బట్టి నువ్వు మేలుకోకుండా ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిచ్చింది. कल ऑनलाइन की प्रार्थना में प्रभु ने अपने वचन के जरिए बात किया कि तुम हर एक समय के కాబట్టి अनुसार మీ जागते हुए అందరికీ అర్థం प्रार्थना में కావాలా, रहो. భూమి మళ్ళీ నిరాకరంగా అయిపోయింది. आप सबको ये बात समझ में आनी चाहिए कि वो पृथ्वी फिर से बेडौल हो चुकी మళ్ళీ है. నిరాకరంగా అయిపోయింది. फिर से जो पृथ्वी बेडौल हो चुकी కానీ है. మళ్ళీ కట్టే దేవుడు ఉన్నాడు. उसको फिर से बनाने संवारने वाला అందుకే खुदा దేవుడు है. వాగ్దానం చేసిన క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. इसलिए खुदा ने ये प्रतिज्ञा की कि नई पृथ्वी नए ఎవరైతే आकाश की. దీంట్లో దేవునికి లోబడి ఉంటారో जो कोई खुदा का कहना मानकर जीते हैं వాళ్ళు మాత్రమే ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉండబోతున్నారు. वही उस नई पृथ्वी और नए आकाश में रहने वाले हैं. మళ్ళీ నిరాకరంగా ఉన్నది దేవుడు మళ్ళీ తిరిగి కడతాడు. जो अभी फिर से बेडौल हो चुका है उसको फिर से खुदा ఎందుకంటే ఆయన संवारेगा. క్రియేటర్ మళ్ళీ రిస్టోరర్ కూడా. क्योंकि वो बनाने वाला फिर उसको ఆయన संवारने సృష్టించే वाला. దేవుడు మళ్ళీ తిరిగి సృష్టించే దేవుడు మళ్ళీ తిరిగి కట్టే దేవుడు. वो सृष्टि करने वाला खुदा और उसको फिर से संवारने वाला నువ్వు खुदा చేసే है वो. తప్పులకి ఊరుకోడైనా जब पहले की हुई गलतियों के कारण మళ్ళీ वो తిరిగి चुप नहीं होते, वो उसको फिर से बनाते 100% మళ్ళీ संवारते తిరిగి हैं. కడతాడు. 100 में से 100% फिर ఎందుకంటే से దేవుడు నీకు संवारेंगे. విలువనిస్తున్నాడు. तो खुदा तुमको वो अहमियत देते हैं. కానీ నువ్వు ఆ నూతన భూమిలో ఉంటావా? फिर क्या तुम उस नई पृथ्वी पर रहोगे? అది నీ యొక్క నిర్ణయము. वो आपका निर्णय है. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 3:19 యూహన్నా की पुस्तक 3 अध्याय 19वां वचन. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఒకసారి నా వెనకాల పలకండి. सब मेरे साथ दोहराएं. వెలుగు నాలోనికి వచ్చెను, कि उजियाला मेरे अंदर వెలుగు आया. నాలోకి వచ్చెను, उजियाला मेरे अंदर వెలుగు आया. నాలోకి వచ్చెను. उजियाला मेरे अंदर आया. మనుషులు मनुष्य కదండి, నేను मैं నా క్రియలు मेरी क्रियाएं చెడ్డవైనందున जो बुरे होने के कारण నేను मैं వెలుగుని ప్రేమింపక उजियाले से प्रेम ना रखते हुए చీకటిని ప్రేమిస్తున్నా. अंधकार से प्रेम रखता हूँ. అవునా? है क्या? అట్లున్నదంట బ్రతుకులు. ऐसी है जिंदगी. హల్లెలూయా. हालेलुया. కాబట్టి దాన్ని కొట్టివేసి इसे उसे दूर कर నాతో పలకండి, मेरे साथ ये నేను कहो, వెలుగుని ప్రేమిస్తున్నా. मैं उजियाले से प्रेम నేను रखता వెలుగుని हूँ. मैं ప్రేమిస్తున్నా. उजियाले से प्रेम నేను रखता हूँ. వెలుగుని मैं ప్రేమిస్తున్నా. उजियाले से प्रेम रखता हूँ. క్లియర్ గా దేవుడు ఇక్కడ వాక్యంలో రాస్తున్నాడు. यहाँ पर इतना साफ साफ खुदा वचन में నీలో लिखते हैं. చీకటి క్రియలు ఉన్నాయి కాబట్టి तुम्हारे अंदर अंधकार की చీకటినే क्रियाएं हैं, इसलिए ప్రేమిస్తున్నావు. तुम अंधकार से प्रेम చీకటికే रख रहे हो. ఆకర్షింపబడుతున్నావు. उस अंधकार की ओर ही आकर्षित हो रहे हैं. వెలుగులాగా వచ్చిన నీ జీవితంలో उजियाले के तौर पर आया हूं కానీ तुम्हारे చీకటి जीवन క్రియలు में. కాబట్టి लेकिन तुम्हारे अंदर अंधकार के काम है, చీకటినే इसलिए ప్రేమిస్తావు. जो है अंधकार से ही तुम प्रेम रखते हो. ఎప్పుడైతే వాక్యం విని వాక్యానుసారమైన క్రియలుగా నువ్వు మార్చుకుంటావో जब वचन को सुनकर वचन के अनुसार अपनी क्रियाओं को तुम అప్పుడు बदलते నువ్వు हो, వెలుగుని ప్రేమించడం మొదలు పెడతావు. तब तुम उजियाले से प्रेम करना शुरू करते हो. లేకపోతే దేవుడు వచ్చిండు అంటున్నాడు,
मतलब कहते हैं कि खुदा के वो आए हैं వెలుగుగా నీ జీవితంలోకి వచ్చినా उजाले के तौर पर तुम्हारे जीवन में मैं కానీ आया నీ हूँ క్రియలు చీకటికున్నాయి. लेकिन तुम्हारे कर्म నీ अंधकार से भरे క్రియలు हैं వెలుగులోకి వచ్చే వరకు तुम्हारे कर्म उजाले में आने వాక్యానుసారంగా तक ఉండే వరకు वचन के अनुसार रहने के నువ్వు समय వెలుగుని तक ప్రేమించలేవు. तुम उजाले से నువ్వు प्रेम नहीं रख దేవుని पाओगे ప్రేమించలేవు. खुदा से प्रेम నువ్వు नहीं रख చీకటినే पाओगे ప్రేమిస్తావు. अंधकार से ही प्रेम रखोगे అందుకే మీరు చూస్తున్నట్లయితే तुम अगर देखते हो तो హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ రోజు कि आज के दिन చూడండి మరి ఒక దానికి అడిక్ట్ అయిపోతా ఉంటారు, एक बात के जो आदती हो అలవాటు जाती है పడిపోతా ఉంటారు. आदती हो जाते लोग లేకపోతే కోపము, या गुस्सा आ जाता निराशा, है निराशा आ जाती है విరిగిపోయిన కుటుంబాలు, चाहे टूटे हुए परिवार లేకపోతే ఆత్మీయంగా మీరు చూడలేకపోతున్నారు. या आत्मिक रीति से तुम देख नहीं पा रहे हो మరి ఇవన్నిటిని इन सब को దేనితో కప్పి పెడుతున్నారు? किसके द्वारा तुम जो छिपाकर ढांक कर रख रहे हो దేనితో కప్పి పెడుతున్నారు? किसके सहारे तुम उसे ढांक कर रख रहे हो డబ్బుతో కప్పి పెడుతున్నారు, पैसे के द्वारा तुम उसे छिपाकर అక్రమ ढांक कर रख रहे हो సంబంధాలతో కప్పి పెడుతున్నారు, चाहे जो अवैध संबंधों के లేకపోతే कारण ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాతో కప్పి या పెడుతున్నారు. सोशल मीडिया या मौज मस्ती के द्वारा రాత్రి నిద్ర పట్టకపోతే जब रात में नींद ना आने पर అన్న ఫోన్ చూసుకుంటూ ఉంటే నిద్ర పడుతుంది. अन्ना फोन देखते रहूंगा तो ఆ नींद గ్యాప్ आएगी ని నిద్ర పట్టని గ్యాప్ ని దేంతో కప్పి పెడుతున్నావు? जब नींद ना आने वाले समय को किससे तुम जो भर నీ रहे हो ఫోన్లతో కప్పి పెడుతున్నావు तुम కదా. अपने फोन के जरिए ఆ उसे ఫోన్ లో ढांकते వచ్చే हो అబద్ధాలతో కప్పి పెడుతున్నావు కదా. जब उस फोन में आने वाले झूठ के రాత్రి जरिए నిద్ర ढांकते हो పడతలేదన్నా, నేను ఫోన్ చూస్తే నిద్ర వచ్చేస్తదన్నా. रात में मुझको नींद नहीं आती मैं फोन देखूंगा तो मुझको नींद आ అంటే जाएगी దేంతో अन्ना। నింపుతున్నావు నీ జీవితాన్ని? माने तुम्हारे जीवन को तुम किससे भर నీ रहे हो ఒంటరితనాన్ని దేంతో నింపుతున్నావు? तुम अपने अकेलेपन को किस నీ चीज से भर ఆర్థిక रहे हो పరిస్థితులు ఇబ్బందులు ఉంటే దేంతో నింపుతున్నావు నువ్వు? आर्थिक परिस्थिति व तकलीफों में किस चीज से भर ఆల్రెడీ रहे हो उसे? నిరాకరంగా ఉందయ్యా నీకు నిద్ర పట్టకుండా. जो है तुमको जो नींद नहीं आ रही पूरी तरह దానికి से ఇంకా बेडोल है నిరాకరంగా నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు तुम उसको నువ్వు? और जो है बेडोल क्यों कर ఇంకా रहे हो నిరాకరంగా ఉన్న పరిస్థితి శూన్యంగా ఎందుకు మార్చుకుంటున్నావు నువ్వు? और जो है बेडोल परिस्थिति को शून्य ఆల్రెడీ क्यों बनाते हो ఒంటరితనంలో మీరు ఉన్నారు, पहले से अकेलेपन में हो तो ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, पहले ही आर्थिक समस्या में हो तो మళ్ళీ డబ్బు డబ్బు అని తిరిగి వెనకలు ఎందుకు పడుతున్నావు నువ్వు? फिर पैसा पैसा को उसके पीछे क्यों भागते हो అక్రమంగా సంపాదించాలని ఎందుకు అనుకుంటున్నావు अवैध నువ్వు? रीति से कमाने की क्यों कोशिश करते हो వాక్యానుసారంగా మారు, वचन के अनुसार बदलो तो వాక్యానుసారంగా బలపడు, वचन के अनुसार बलवान बनो వెలుగుని ప్రేమించడం మొదలు పెడతావు. అప్పుడు నువ్వు उजाले से प्रेम रखना शुरू करोगे तब అప్పుడు तो నీకు వచ్చిన స్థిరమైన బలమైన దేవుని నుంచి వచ్చినగా तब మారుతాయి. जो कुछ भी आएगा वो स्थिर व बलवंत और खुदा की ओर से आया हुआ बन जाएगा హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया ఒక్కసారి ఆదికాండం 1:2 చివరి భాగం చదువుకొని ముగించుకుందాము. एक बार जो उत्पत्ति की पुस्तक पहला अध्याय दूसरे वचन का దేవుడు अंतिम తిరిగి भाग మీ पढ़ेंगे జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు. खुदा फिर से तुम्हारे जीवनों को ఎలా संवारना चाहता కడతానంటే, है कैसे वो దేవుడు संवारेगा భూమిని తిరిగి కట్టినప్పుడు जैसे खुदा ने फिर से ఎలా पृथ्वी को संवारा కట్టిండనంటే, है कैसे बनाया है దేవుని ఆత్మ खुदा का आत्मा జలములపై అల్లాడుచుండెను. जो है उन जो है पानी पर वो मंडरा रहा था పరిశుద్ధాత్మ మళ్ళీ తిరిగి ఇక్కడ అల్లాడుచున్నది. जो है హల్లెలూయా, पवित्र आत्मा फिर से यहाँ पर హల్లెలూయా. मंडराता है हालेलुया ప్రభు ఆత్మ నీ పైన అల్లాడుచుండును గాక. जो है प्रभु का आत्मा तुम पर मंडराता పరిశుద్ధాత్మ నీ మీద रहे అల్లాడుచుండును గాక. पवित्र आत्मा तुम पर मंडराता నిరాకరణ रहे పరిస్థితుల మీద అల్లాడుచుండును గాక. बेडौल परिस्थितियों पर जो है प्रभु का హల్లెలూయా, आत्मा मंडराए హల్లెలూయా. हालेलुया తిరిగి దేవుడు కడతా అంటున్నాడు. फिर से कहते हैं प्रभु ప్రతి के वो బిడ్డ संवारेगा పొందుకోండి, हर एक నీ व्यक्ति క్రియలు पाए మార్చుకోండి, अपनी क्रियाओं को క్రియలు बदलो మార్చుకొని పొందుకోండి, अपनी क्रियाओं को వెలుగుని बदलो ప్రేమించే క్రియలుగా ఉండండి. जब उजाले को प्रेम रखने దేవుడు वाली क्रियाओं ఆదికాండం को पाओ 1:1 నుంచి जय उत्पत्ति की पुस्तक पहला अध्याय पहले वचन से 1:2 నువ్వు మారిండొచ్చు. जय पहले अध्याय के दूसरे वचन के तौर पर बदले होंगे तुम కొందరి జీవితంలో నూతన సృష్టి కలగాల. थोड़ों के जीवन में नई सृष्टि होनी चाहिए ఆదికాండం 1:1 ప్రకారం నూతన సృష్టి యేసునామములో నీ జీవితాలలో కలుగును గాక. उत्पत्ति पुस्तक पहले अध्याय पहले वचन के अनुसार नई सृष्टि तुम्हारे जीवन में होने కలిగిన पाए సృష్టి మళ్ళీ ఖరాబ్ చేసుకుని ఉండొచ్చు. जो है बनी सृष्टि को आपने फिर से खराब कर ఆ लिया होगा ఖరాబ్ చేసుకున్న వాళ్ళల్లో, जिन्होंने वो खराब कर నిరాకరంగా लिया ఉన్న है వాళ్ళల్లో जो बेडौल है దేవుడు అంటా ఉన్నాడు, खुदा कहता है నా उनसे, పరిశుద్ధాత్మ నీ మీద అల్లాడుతున్నది ఈ రోజు. मेरी पवित्र आत्मा आज के दिन तुझ पर मंडराती ఆదికాండం है 1:2 ఉన్నోళ్ళు जो है उत्पत्ति पुस्तक पहला अध्याय दूसरे वचन ఆదికాండం में 1:3 మారును గాక. वो उत्पत्ति पुस्तक पहला अध्याय ఆ तीसरे वचन के तौर पर बन जाए 1:3 మళ్ళీ వచ్చే ఆదివారంలో మనం ధ్యానిస్తూ దేవుడి వాక్యాన్ని మనం దీవించును గాక. पहला अध्याय तीसरे वचन को हम जो अगले रविवार ध्यान मनन करके प्रभु इस वचन का आशीष दे హల్లెలూయా, హల్లెలూయా. 3వ దేవుని వెలుగు. जो तीसरा जो वचन है खुदा का उजियाला ఆ 2వ నుంచి 3వ దేవుడు మారుస్తుండు. उस दूसरे वचन से लेकर तीसरे वचन की प्रभु ఆ ले चलता है మిరాకిల్స్ జరుగుతున్నాయి. वो चमत्कार हो रहे నమ్మి हैं విశ్వసించిన వాళ్ళు సూచక్రియలు जो చూడబోతున్నారు. मान का विश्वास करता है वो चिन्ह वाले काम देखेगा పరిశుద్ధాత్మ వలన पवित्र आत्मा के నీ द्वारा సేవ జీవితంలో, हमारी सेवा నీ के जीवन ఆరోగ్య में జీవితంలో, हमारे सेहत के నీ जीवन సంతాన में జీవితంలో, हमारे संतान నీ जीवन యొక్క में వివాహ జీవితంలో, हमारे वैवाहिक నీ जीवन ఆర్థిక में జీవితాలలో, आर्थिक जीवन నీ में ప్రతి పరిస్థితిలో, हमारी हर एक నీ परिस्थिति కుటుంబ में ఇంటి పరిస్థితిలో हमारे परिवार व घर की దేవుడు परिस्थिति में 1వ చేయబోతున్న
చేయబోతున్నాడు. खुदा जो पहले ఒకటో वचन వచనం अनुसार నుంచి करेगा, రెండో వచనమైన వాళ్ళు जो एक वचन से दूसरे రెండో वचन में వచనం बदले నుంచి हैं, మూడో వచనం చేయబోతుండే. उसको जो खुदा दूसरे वचन से तीसरे అట్టి वचन రీతిగా में దేవుడు करने మీ वाला యొక్క है। జీవితాలను నీ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. इस तरह से प्रभु इस वचन ప్రేయర్ आपके పోని जीवन में దీవించి आशीष అట్టి दे। రీతిగా ఆశీర్వదించును గాక. ప్రేయర్ ఫోకస్ ప్రార్థన से దేవుని प्रभु రాజ్యం आशीष దీవింపబడును గాక. అట్టి రీతిగా దేవుడి వాక్యం ఈ భూమి కూడా అట్టి రీతిగా మళ్ళీ తిరిగి దీవింపబడును గాక. ये पृथ्वी इसी प्रकार से फिर से आशीष దేవుడి होवे। వాక్యం దీవించును గాక. खुदा इस वचन को आशीष दे। చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. రెహిస్తబూరియా రమార శిఖరిల రమార స్తరియా రషిరిల రజనా. థాంక్యూ లార్డ్ ఆఫ్ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా. రెఖ్యబోర షిరిల రమార స్తరియా రషిరియల్. జీసస్ జీసస్. హల్లెలూయా లార్డ్ ఆఫ్ ఫాదర్. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, Thank you Jesus. thank you Jesus, 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 thank you Jesus. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Hosanna, 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 Hosanna. Maranatha, Maranatha, Maranatha. Maranatha, Maranatha, Maranatha. Maranatha, Maranatha, Maranatha. తిరిగడుతున్న దేవా, Maranatha, Maranatha, Maranatha. Maranatha, 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 Maranatha. Maranatha, Maranatha. Amen, 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 amen. 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 Amen, 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 amen. స్తోత్రం మహాపరిశుద్ర అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, సామనస్త్ర కాంటి యొక్క దేవా, మా దేవానికే వందనాలు దేవా. మరి నీ యొక్క సృష్టిని అద్భుతంగా చేస్తావు ప్రభువా, సంపూర్ణంగా చేస్తావు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం, అందరి జీవితంలో నూతన సృష్టి కలుగును గాక. ఒకవేళ 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారము నిరాకరంగా చేసుకున్న ప్రజల్లో ప్రభువా దేవా, మరి చదువు తగిన ఉద్యోగం లేకపోతే దేవా, టెక్నాలజీ తగిన ట్రూత్ లేకపోతే, డబ్బుతో పాటు సమాధానం లేకపోతే, ఎలాంటివి ఉన్నా సరే దేవా, ఎలాంటివి ఉన్నా ప్రభువా, ఎలాంటివి ఉన్నా ప్రభువా, తగిన యొక్క యవన కాలంలో ఆ యొక్క వివాహం లేకపోతే ప్రభువా, యవన కాలంలో వివాహం ఉన్న సంతానం లేని పరిస్థితులు దేవా, సేవకు సిద్ధపడి ఉన్న సేవ లేని పరిస్థితులు ప్రభువా, వేస్తరియారు శిఖర్లున్నాం, వ్యాపారం పెట్టుకుని ఆశీర్వదింపబడుకున్న పరిస్థితులు దేవా, ప్రతి 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఉన్న ప్రతి పరిస్థితి ఈ రోజు 1వ వచనం 3వ వచనం ప్రకారం మరును గాక, యేసునామములో మరును గాక. వెలుగు కమ్మని పలుకుతున్నాను. రోషలోరి అంద్రియార శిఖర్ విబోరియార శిఖర్లున్నాం. ప్రతి ఒక్కరు వారి చదువు దగ్గర ప్రతిఫలం చూడబోతున్నారు. యేసునామములో చూడబోతున్నారు. చూస్తున్నందుకు మేము వందనాలు తండ్రి, నేను చూస్తున్నందుకు వందనాలు తండ్రి, మేము చూస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిఫలం చూస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ I prophesy and declare, Lord, in the name of Jesus, ప్రతి 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారము దేవా నెరవేర్చబడి 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంగా మార్చుకుంటే దేవా యేసు ప్రభువా అది తిరిగి 3వ వచనంగా యేసుక్రీస్తు నామములో ప్రొఫెసై చేస్తూ డిక్లేర్ చేస్తున్నాను. యేసు నామములో అందరి జీవితంలో డిక్లేర్ చేస్తూ ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు నామముకే జయం, ప్రభు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరము జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహాయం అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.